ఏపీలో మొత్తం 19 మంది ఐఏఎస్ల బదిలీ జరిగింది. భారీగా ఐఏఎస్ల బదిలీ జరిగింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమించబడ్డారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, రంజిత్ భార్గవ్, ద్వివేది, మురళీధర్ రెడ్డికి జీఏడీలు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జల వనరుల శాఖ స్పెషల్ సీఎస్గా జి సాయి ప్రసాద్ నియమితులయ్యారు. సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ నియమితులయ్యారు. అదేవిధంగా పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్ నియమితులయ్యారు. పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్ నియమితులయ్యారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్ నియమితులయ్యారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్ నియమితులయ్యారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ నియమితులయ్యారు. కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. పురపాలక శాఖ కమిషనర్గా సిద్ధార్థ జైన్ నియమించింది ప్రభుత్వం. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ నియమించింది ప్రభుత్వం. నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శిగా సౌరభ్కి అదనపు బాధ్యతలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఐటీ ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్కి అదనపు బాధ్యతలు ఇచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్లకి బాధ్యతలను తప్పించిన ప్రభుత్వం. మొత్తం 19 మంది ఐఏఎస్లు బదిలీ.